జాతిపిత మహాత్మా గాంధీ గారి 156వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం వచ్చి ఘన నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈరోజు 150 సంవత్సరాలు తర్వాత కానీ ఒక మనిషిని గుర్తుపెట్టుకుంటున్నామంటే వాళ్ళు చేసిన త్యాగాలు. మహాత్ములు ఎప్పుడవుతారంటే వీళ్ళేమీ గొప్ప గొప్ప వాళ్ళు కాదు, సామాన్య కుటుంబంలో జన్మించి సెల్ఫ్ కాకుండా సెల్ఫ్లెస్గా పనిచేసేవాళ్ళు. వాళ్ళ సొంతం కోసం కాకుండా సమాజం కోసం పనిచేసేవాళ్ళు. ఎప్పుడు కానీ జీవితకాలం గుర్తుండిపోతారు. మహాత్మా గాంధీ ఫిలాసఫీ ఒక మన దేశమే కాదు, ప్రపంచం మొత్తంలో కానీ మహానుభావులు ఎంతోమంది ఈరోజు మహాత్మా గాంధీ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతున్నారు. సత్యమేవ జయతి, నాన్ వైలెన్స్, అహింస. ఈరోజు ఆ ఫిలాసఫీ ఎన్నో యుద్ధాలు, ఎన్నో అరాచకాలని ఆపాయి ప్రపంచం మొత్తంలో. మహాత్మా గాంధీ యొక్క కోరిక ఒక సెక్యులరిజం, అందరం కలిసి ఉండాలి. ఈ భారతదేశం ఒక పూల తోట లాంటిది. ప్రతి పువ్వుకి ఒక అందం ఉంది, అలాగనే ప్రతి పువ్వులో ఒక సుగంధం ఉంది. ప్రతి పువ్వు లాంటి ఈ యొక్క భారతీయులందరూ కలిసికట్టుగా ఉండాలనే ఒక కోరిక మహాత్మా గాంధీ గారిది. అదేవిధంగా గ్రామ స్వరాజ్యం, గ్రామాల నుంచి కానీ అభివృద్ధి కావాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండి, అలాగనే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఉండి ఈ గ్రామ స్వరాజ్యం తేవాలి, గ్రామాల్లో అభివృద్ధి జరగాలి, వాళ్ళకి స్వశక్తి పైన గ్రామాలు నడవాలి, పంచాయతీలు ఇవన్నీ అని అనేక మార్పులు తీసుకువస్తున్నాం. ఈరోజు మనం కానీ ఇటువంటి మహానుభావులందరూ శ్రమించి వాళ్ళ జీవితాన్ని మొత్తం ధారవేసి తెచ్చిన స్వతంత్ర భారతదేశాన్ని మన వంతుగాని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉంది. వీళ్ళ యొక్క మహాత్మా గాంధీ గారి యొక్క ప్రిన్సిపల్స్, అలాగనే ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం కానీ ఆయనకు కానీ అందరం నివాళులు అర్పించుకున్న మహానుభావులు. ఈరోజు వీళ్ళందరినీ మనం మన భావి తరాలని గుర్తుండేటట్టు మనం కానీ వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ